అలాగే గురుగారు ఇప్పుడు ఇంటికి ఇల్లాలు ఇంట్లో బాగుంటే ఇల్లంతా బాగుంటుంది అంటారు కదా, మరి మన హిందూ సాంప్రదాయం ప్రకారం స్త్రీ యొక్క మన ఇంపార్టెన్స్ ఏంటంటారు? ఇప్పుడు ఇది సామాజిక విషయం, వాస్తు విషయము కాదు. కానీ వాస్తు పరంగా స్త్రీ వాస్తుకు కంట్రిబ్యూట్ చేసేది ఎక్కువ పురుషుడి కంటే. ఏ విధంగానంటే ఇల్లును శుభ్రంగా పెట్టడము మన దగ్గర సాధారణంగా ఆడవాళ్ళు చేసే పని. ఇల్లంతా శుభ్రం చేసి పెడతారు, ఇది వాస్తు భాగమే. ఇల్లు శుభ్రంగా పెట్టుకోవాలనే చెప్తుంది వాస్తు. ఇల్లును ఏ విధంగా శుభ్రం చేయాలి, ఏ విధంగా నెగిటివ్ వైబ్రేషన్స్ తీసేయాలి, ఇవన్నీ మనం చెప్పినవి కానీ వేరే వాళ్ళు చెప్పినవి కానీ విని ఆ ఇల్లుని శుభ్రం చేసే పద్ధతిలో ఇవన్నీ ఆచరించే వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకి మనం ఇల్లు కడగాలి అంటే అక్కడ నెగిటివ్ వైబ్రేషన్స్ పాజిటివ్ వైబ్రేషన్స్ అన్నీ బాగా రావాలి అంటే మనం ఇంటిని కడిగే నీటిలో ఒక పిడికెడు సముద్రపు ఉప్పు, కొంచెం గోమూత్రము, కొంచెము పసుపు ఇవన్నీ కలిపి ఈ మిశ్రమము వాటర్తో ఇంటి ఫ్లోర్ని శుభ్రం చేస్తే నెగిటివ్ వైబ్రేషన్స్ చాలా ఫాస్ట్గా పోయి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. ఇది ఎన్నోసార్లు నేను చెప్పాను. ఇది విని ఇళ్లలో ఇదే పద్ధతిలో క్లీన్ చేసుకొని నాకు ఫోన్లు చేసి ఇట్లా చేసుకున్నామండి అప్పటి నుంచి బాగుందని చెప్పిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో స్త్రీ పాత్ర వాస్తు విషయంలో చాలా ఉత్తమమైంది, బాధ్యతాయుతమైంది. ఆమె పాత్ర అట్లా ఉంది కాబట్టే ఇల్లు కళకళలాడుతుంది. ఇంట్లో ఉన్నవాళ్ళు మంచి ఆలోచనతో ఉంటారు, సుఖ సంతోషాలతో ఉంటారు.